కూర్చోండి. థ్యాంక్ యూ. చెప్పండి. టైం ఎంత విలువైందో నాకు తెలుసు, సో డైరెక్ట్ గా పాయింట్ వస్తున్నాను. ఇది నా కంపెనీ ప్రొడ్యూస్ చేసే టూత్ పేస్ట్. ప్రస్తుతం దీని సేల్స్ 5 crores. దీన్ని డబుల్ చేయాలి. ఓకే. దీన్ని సేల్స్ డబుల్ చేసే ఐడియా ఇవ్వగలిగితే ప్రాఫిట్ లో 10% ఇస్తాను. 20%. డన్. ఇవ్వలేకపోతే నువ్వు నీ బిజినెస్ ఎత్తేసి నా కంపెనీలో జాయిన్ అవ్వాలి. ఓకే, మీ ఛాలెంజ్ నేను ఒప్పుకుంటున్నాను. వెల్, గివ్ మీ అన్ ఐడియా. మీ సేల్స్ డబుల్ ఐడియా నేను చెప్తాను. 50% సేల్స్ ఎన్ని రోజులుగా ఉందండి? 5 ఏళ్లుగా. షూర్? ష్యూర్. పక్కా? పక్కా. అంటే 5 ఏళ్లగా 50% సేల్స్ కన్సిస్టెంట్ గా ఉన్నాయి అంటే మీ టూత్ పేస్ట్ కి మీ కస్టమర్స్ బాగా అలవాటు పడిపోయారనమాట. సో దిస్ ఇస్ ద పాయింట్. మనం కొత్త కస్టమర్స్ ని తీసుకొచ్చే కన్నా మనకున్న ఈ పాత కస్టమర్స్ తోనే సేల్ పెంచాలి. ఎలా? హౌ? ఇప్పుడు ఈ హోల్ సైజ్ 1 మిల్లీమీటర్ పెంచండి. ఇది పెంచడం వల్ల 2 వారాలు వచ్చే టూత్ పేస్ట్ అప్పుడు 1 వారమే వస్తుంది. అంటే 2 వారాలకి 2 టూత్ పేస్ట్ కొనాల్సి వస్తుంది. సో ఆటోమేటిక్ గా మీ సేల్స్ డబుల్ అయిపోతాయి. ఫ్యాంటాస్టిక్, బ్రిలియంట్, మార్వెలస్ మనో. థ్యాంక్ యూ. ఏంటి బావ విలన్కి డబ్బిస్తున్నాడు? ఆస్తంతా ఇలా సీక్రెట్ గా తరలిస్తున్నాడు. ఓ, అసలు స్టోరీ అర్థమైపోయింది. విలన్కి డబ్బిస్తున్నాడంటే హీరో అయిన నన్ను చంపించడానికి అయి ఉంటుంది. ఇంత తెలివిగల నువ్వు నా మేనల్లుడి అయినందుకు ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. వెల్, December 31st మా కంపెనీలో నేను ఇచ్చే పార్టీకి యువర్ స్పెషల్ గెస్ట్. ఇవాళ బిజినెస్ మ్యాన్ గా ఫీజ్ క్యాష్ రూపంలో ఇచ్చాను. మేనమావగా నా కూతుర్నిస్తాను. ఓకే మావయ్య, తప్పకుండా వస్తాను. ఒరే, నా కూతుర్ని నీకివ్వడం కాదురా, నువ్వు డబ్బు మనిషివని నా కూతురు ఎదుట ప్రూవ్ చేస్తాను. నా కూతురి మనసులో నుంచి నిన్ను శాశ్వతంగా తొలగిస్తాను. ఒరే మావా, నీకు పడక కుర్చీ, మరచెంబు, చుట్టల కట్ట కొనియడమే నా జీవిత జయం. ఓకే, బాయ్ మామా. మీటనొకేడు విలన్ లోపల నుంచి గూండాలు వస్తారు. వాళ్లకు డబ్బిస్తాడు, నన్ను సఫా చేయమంటాడు. ఇప్పుడు ఫైటింగ్ చేయవలసి వస్తుందో ఏమిటో. ఎంతమంది గూండాలున్నా హీరో ఎప్పుడు రెడీ. ఆడుగుండానా? కాదు, స్టోరీ మలుపు తిరిగింది. అర్థమైపోయింది. ఈ అమ్మాయే మా బావ కూతురు మాధవి. ఓహో, ఇక్కడ దాచిపెట్టారన్నమాట. అసలు ఏం జరిగిందో చెప్తే నువ్వు నమ్మవు, నమ్మలేవు. మాల్తి, మా మామ తన కూతురు నుంచి నాకు పెళ్లి చేస్తాడు. మాల్తి, మాల్తి, నేనేదో కోరుకున్నా జరిగింది. కెన్ యు బిలీవ్ దిస్? మాల్తి, జస్ట్ హ్యాపెండ్. మాల్తి, ఐఎమ్ సో హ్యాపీ, 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 హ్యాపీ. బట్ మాల్తి, దీనంతా క్రెడిట్ నీదే, ఇదంతా క్రెడిట్ నీదే. మాల్తి, యు ఆర్ సో గ్రేట్. మాల్తి, ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ 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 మచ్. ఐ లైక్ యూ మాల్తి. మాల్తి, చెప్పడం మర్చిపోయి, రాత్రి పార్టీకి నువ్వు రావాలి. రావటం కాదు, నువ్వు వస్తున్నావు, వచ్చేసావు. వాట్ వాట్? ఐఎమ్ కమింగ్. మామ, మనీ, క్యాష్, క్రోర్స్, 2500. వాట్ ఇస్ దిస్? క్షణానికి ఒకసారి స్టోరీ మారిపోతుంది. అంటే ఈ అమ్మాయి బావ కూతురు కాదనమాట. బావ కూతురు కాకుండా ఈ పిల్ల ఎవరు? ఓహో, వీడు విలన్ కదా. ఆ అమ్మాయి వ్యాంప్ అయి ఉంటుంది. విలన్ అన్నాక అనేక అవలక్షణాలుంటాయి. అందులో ఇదొకటి. హీరోలు పట్టించుకోకూడదు. 12 గంటల లోపల నేనే నిజమైన హీరోనని ప్రూవ్ అవ్వాలి.
ఇప్పుడు కూడా నిజం చెప్పకపోతే ఎలా? సరే, మనం చైర్మన్ గారు కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పేసుకుంటే మీ పరిస్థితి ఏంటి మేడం? బావ డబ్బు మనిషిని తేలిపోతుంది. నాన్నకు మాటిచ్చాను, ఆయన ఎవరిని పెళ్లి చేసుకోమంటే వాళ్ళని చేసుకుంటాను. ఏంటి పార్టీకి రావట్లేదా? ఎందుకు రావాలి? అమెరికా నుంచి నా కూతురు వస్తే నాతో మాట మాత్రం చెప్పకుండా రహస్యంగా దాస్తారా? అది ఇంకేం చెప్పొద్దు. మీ కుట్రలేవో మీరు పన్నండి, మా గూడు పుటానలేవో మేము చేసుకుంటాం. కుట్రలేంటి, గూడు పుటాని ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? అవేంటో ఇంకా సేపట్లో తెలుస్తాయి. నేను పార్టీకి మాత్రం రాను. ఇట్స్ ఓకే, నీ ఇష్టం. టెన్షన్ 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 టెన్షన్. జనరల్ గా రొటీన్ గా విలన్లు హీరోని బంధిస్తారు, కానీ విచిత్రంగా హీరోనే విలన్ ని బంధించడం జరిగింది. ఇది స్టోరీ చరిత్రలో ఒక అద్భుతమైన అపూర్వమైన సంఘటన. థ్రిల్లింగ్ 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 థ్రిల్లింగ్. నేనే థ్రిల్ అయిపోయాను. లుక్, విలన్ హీరోని బంధిస్తే అష్ట కష్టాలు పెడతాడు, కానీ నేను హీరోని కదా, నేను కష్టాలు పెట్టను. అన్ని సుఖాలే, అన్ని సుఖాలే. కూల్ డ్రింక్స్ కావాలంటే తాగిస్తారు, బిస్కెట్లు తినాలంటే తినిపిస్తారు, ఇంకా ఎంటర్టైన్మెంట్ టీవీ చూడాలంటే టీవీ చూపిస్తారు, నిద్రపోవాలంటే మంచానికి కట్టేస్తారు. నీకేం కావాలంటే అది, ఎనీథింగ్ అండర్ ద సన్ ఎక్సెప్ట్ ద హీరోయిన్. బై ద వే, ఈ ఫెసిలిటీస్ అన్ని కూడా నీకు 12 గంటల వరకే. ఎందుకో తెలుసా? ఈ డేనికి 12 గంటల వరకే అద్దె కట్టాను. ఆ తర్వాత నువ్వు సరదాగా ఇక్కడ ఉండాలని ముచ్చటపడ్డావు అనుకో, అద్దె నువ్వే కట్టుకోవాలి. ఓకే? ఓ మై గాడ్, ఇడియట్! అక్కడ పార్టీ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. See you, bye. Enjoy the den, okay? నమస్తే సార్. హలో హలో, కమ్ కమ్ కమ్, సో నైస్ ఆఫ్ యూ. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. ఏ శ్రీనివాస్, వెరీ గుడ్. దిస్ ఇస్ ఫర్ యూ. సార్ సార్ సార్, మీరు డ్రింక్ సర్వ్ చేస్తున్నారేమిటి సార్? నా డ్యూటీ ఇదేగా. అయ్యో, మీది డ్రింక్ తీసుకునే స్టేజీ, సర్వ్ చేసే స్టేజ్ కాదు. భలేవారే, మీరు జనరల్ మేనేజరు. అవును కదా. రేయ్, నన్ను డ్రింక్ సప్లై చేయమని చెప్పినాడు ఎవర్రా? నేనే సార్. తోలు తీసేస్తా. ఏంటి బాబు గోపి చేత పట్టుకుని వస్తున్నావు? హాయ్ ఎవ్రీబడి. హాయ్ బావా. టైంకి వచ్చావు, నీతో పని ఉంది. 12 గంటల వరకు ఎక్కడ వెళ్ళకు. అరే బావా, ఆ శాల్తీ ఎవర్రా? ఆయన వెంకటనారాయణ గారు బామ్మర్ది. రే, అలాంటి వాళ్ళతో పరిచయం చేసుకుంటే ఇలాంటి పార్టీలకు బోర్డులేని ఆర్డర్లు వస్తాయి. కొంచెం పరిచయం చేయరా. అయితేరా, ఇద్దరం జాయింట్ గా పరిచయం చేసుకుందాం. పదా పదా పదా. నమస్కారం అండి. సో నేను ఎవరో గుర్తుపట్టేశారనమాట. చెప్తామండి, ఈ నా బావండి, పేరు ఆనందం అండి. రైల్వేలో ఉద్యోగం మానేసి సొంతంగా బ్రాంచ్ పెట్టుకున్నాడు. చూడు మిస్టర్, సార్, ట్రైన్ లో ఎక్కితే అక్కడ మనం ఊగుతాం, బ్రాండీ మనలో ఎక్కితే ఇక్కడ మనం ఊగుతాం, మొత్తం మీద ఎక్కడైనా మనమే ఊగుతాం. నో డిఫరెన్స్. అబ్బా, ఎంత విచిత్రమైన డైలాగ్ కొట్టారు సార్. ఆఫ్టర్ ఆల్ డైలాగ్ ఏంటి, స్టోరీ. మీకు బ్రహ్మాండమైన లవ్ స్టోరీ చెప్తాను, కమాన్. లవ్ స్టోరీ అండి, నాకు చిన్నప్పటి నుంచి లవ్ స్టోరీ అంటే బాగా ఇష్టం అండి. చెప్పండి సార్, చెప్పండి. ఫాలో మీ. ఒక బ్యూటిఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీ. కేర్ఫుల్ గా విను, చెప్తాను. ఒక బావ, ఒక అక్క, ఒక మామ, ఒక అత్త. అది స్టోరీ. అదే స్టోరీ. అప్పుడే అయిపోయింది సార్. నాకు ఒక ముక్క కూడా అర్థం కాలేదు సార్. సార్ 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 సార్, మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. ఐ లైక్ యూ. అర్థం తెలియకపోతే అడిగి తెలుసుకుంటున్నావు. అవును సార్. ఇంకోసారి చెప్తాను, విను. ఓ బావ, ఓ అక్క, ఓ మామ, ఓ అత్త. అది స్టోరీ. సార్, ఇందాక చెప్పింది మళ్ళీ చెప్పారు కదా సార్. యూస్లెస్ ఫెలో. ఇంత క్లారిటీగా చెప్పాను, అయినా అర్థం కాలేదా? ఇంకోసారి చెప్తాను, విను. అలాగే. ఓ బావ, ఓ అక్క, ఓ మామ, ఓ అత్త. అయిపోయింది సార్. మీరు చెప్పే స్టోరీలు నాకంటే మా బావ ఎక్కువ అర్థం చేసుకుంటారు సార్. అరే బావా, నీకు లవ్ స్టోరీలు అంటే ఇష్టం అన్నావు కదా, నేను డీటెయిల్డ్ గా చెప్తాడు, విను. అమ్మో.
నీకు లవ్ స్టోరీస్ అంటే ఇష్టం అంట కదా, కేర్ఫుల్ గా విను. ఓ బావ, ఓ అక్క, ఓ మామ, ఓ అత్త, అది స్టోరీ. మీ అందరిని చూసి ఒకసారి బోర్డ్ మీటింగ్ అనుకున్నాను. వాట్ అ జోక్. ఇన్ఫాక్ట్ ఎక్స్క్యూజ్ మీ మాధవి, నువ్వే గెలవాలని, నీ మనసులో ఉన్న కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అవును, టైం 11 అయిందే, మనం రాలేదేంటి? పదకొండున్నర దాటింది, మౌనంగా రాలేదేంటి మేడం? నా కోసం రాకపోయినా వాళ్ళ మామయ్య కూతురు కోసమన్నా 12 గంటల్లో రావాలి. అదేంటి మేడం అలా అంటారు? ఏంటో రవి, నాకు చాలా టెన్షన్ గా ఉంది. మిస్టర్ ఆనందం, బ్రాండీ ఆనందం. అమ్మో, వీడికి దొరికినట్టు అయిపోతాను బాబోయ్. మిస్టర్ ఆనందం, బ్రాండీ ఆనందం. ప్యాంప్ ఇక్కడుందేంటి? అర్థమైపోయింది, విలన్ డెన్ లో ఉండి ఇక్కడ వల బిగిస్తున్నాడు అనమాట. సీక్రెట్ గా వీళ్ళ కుట్రేంటో తెలుసుకుంటాను. హాయ్ ఆనందం, ఏంటి ఇక్కడ కూర్చున్నావు? అర్థమైపోయింది, బయట డిస్టర్బెన్స్ గా ఉంటుందని. ఇక్కడైతే ప్రశాంతంగా స్టోరీ వినొచ్చని కూర్చున్నావా? ఎంత కరెక్ట్ గా క్యాచ్ చేశారు సార్. అవును, స్టోరీ ఎంతవరకు చెప్పాను? స్టోరీ అండి, ఒక అక్క, ఒక బావ, ఒక మావ, వింటానికి ఓ వెధవ. దట్ ఈస్ నాట్ ద స్టోరీ. నేను చెప్తాను విను. ఓ అక్క, ఓ బావ, ఓ అత్త, ఓ మామ, ఓ వ్యాంపు. ఈ వ్యాంపు క్యారెక్టర్ ఎప్పుడు వచ్చింది సార్? వచ్చింది, అదే మలుపు కదూ. అబ్బో, ఎంత గొప్ప మలుపు. ఇంకా ఎంతసేపు నలుపుతావు నాయనా నన్ను? టైం ఎంత అయింది? టైమా 11:50. వెరీ గుడ్. ఈ 10 నిమిషాలు పోతే ఆ విలన్ గాడు రాడు. అంతిమ విజయం ఈ హీరోదే. హ్యాపీ? మాధవి, మనోహర్ డబ్బు మనిషి కాదని ప్రూవ్ చేయడానికి 10 నిమిషాలు మాత్రమే ఉంది. ఆ లోగా ప్రూవ్ చేయకపోతే నేను చెప్పిన కుర్రాడిని నువ్వు పెళ్లి చేసుకోవాలి. హాయ్ రమేష్. మేడం డెఫినెట్గా వచ్చేస్తాడు. వచ్చేసాడు. విలన్ డెన్ నుంచి తప్పించుకున్నాడేంటి? ఇంతమంది గూండాలు పెట్టాను. గూండాలు కూడా విలన్సే కదా. విలన్స్ ఒకటే, అంతేలే. క్యాస్ట్ ఫీలింగ్. ఒరే ఆనందం. ఒరే ఆనందం ఏంటండి? కొంచెం రెస్పెక్ట్ గా మాట్లాడండి సార్. కథ ముందుకు సాగుతుంది. విలన్ డెన్ నుంచి తప్పించుకుని వచ్చాడు. కథ ముందుకు సాగడం ఏంటి? విలన్ డెన్ నుంచి తప్పించుకు రావడం ఏంటి? ఏంటి సార్ సంధి మాటలు మాట్లాడుతున్నారు? హాయ్. ఏ దండ తీసుకురారా. వెల్కమ్ వెల్కమ్, నైస్ టు సీ యూ. సేమ్ హియర్ మామా. యా. విలన్ కి దండేస్తున్నాడు. స్టోరీలో నీకు ట్విస్ట్ ఏంటి అర్థమైందా? ఏంటి స్టోరీలో ట్విస్ట్ ఏంటి అని అడుగుతున్నావా? నువ్వు అసలు నాకు స్టోరీ ఏం చెప్పావురా? ఇందాక నుంచి చూస్తున్నాను. ఒక అక్క అంటావు, ఒక బావ అంటావు, ఒక మామ అంటావు, కొద్దిసేపు వ్యాంప్ అంటావు. ఏదో పెద్ద స్టోరీ చెప్పినట్టు ట్విస్ట్ అర్థమైందా అని అడుగుతావేంట్రా? రేయ్, నిన్ను చంపేసి నేను సెంటర్ జైలుకి వెళ్తాను రా. వద్దు, అంత డేర్ చేయకు. ఇప్పుడు నేను వాడి కళ్ళకు కనపడితే వాడికి చాలా డేంజర్. అందుకనే మనం ఇక్కడే ఉందాం. ఏంటి లైఫ్ లాంగ్ ఇక్కడే ఉందావా? నువ్వు నాకు స్టోరీ చెప్తానే ఉంటావా? రేయ్, నీ ముక్కు I am really happy. మామా, జస్ట్ 1 minute. Why not? హాయ్ మాల్తి. హలో. చూసావా మా మామ నాకు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాడు? ఇదేగా నువ్వు కోరుకుంది? My dear ladies and gentlemen, Happy New Year! Happy New Year! ఈ కొత్త సంవత్సరంలో నేను తీసుకున్న కొత్త నిర్ణయాన్ని మీకు చెప్పబోతున్నాను. అదేంటో తెలుసా?
అమెరికా నుంచి వచ్చిన నా కూతురు మాధవి మీ మధ్యలోనే ఉంది. ఆమెను పరిచయం చేస్తున్నాను. కానీ దానికి ముందు నా కూతురికి కాబోయే భర్తని పరిచయం చేస్తాను. అతనెవరో కాదు, నాకు చాలా దగ్గరి బంధువు. ఒరే ఆనందం, ఆ బంధువు నేనే. నా పేరు చెప్పంగానే చప్పట్లు కొట్టు. బిజినెస్ లో నన్ను మించిన తెలివితేటలు గల నా మేనల్లుడు, నా కాబోయే అల్లుడు మనోహర్. Give him a big hand, ladies and gentlemen. నిన్ను కొట్టించినందుకు, అవమానించినందుకు అందరి ముందు క్షమాపణ కోరుతున్నాను. అంతేకాదు, నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేసి నా 2500 కోట్లకి వారసుడవ్వాలని కోరుకుంటున్నాను. నా కంపెనీస్కి చైర్మన్ ని చేస్తున్నాను. వాట్ డు యు సే? థ్యాంక్ యూ వెరీ మచ్ మామా. ఐఎమ్ సో హ్యాపీ. ఇన్నేళ్లుగా నే కన్న కలలు ఫలించాయి. బట్ నేను ఈ ఆఫర్ నొప్పుకోవట్లేదు. నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటే నీ ఆస్తి అంతా నాదవుతుందని ఆశపడ్డాను ఒకనాడు, నిజమే. కానీ ఇప్పుడు నీ కూతురు వద్దు, నీ ఆస్తి వద్దు. నేను అడ్డదారుల అదృష్టాన్ని వెతుక్కుంటుంటే సరైన దారిలో నడిపించింది ఒక అమ్మాయి. షీఈ్ మై ఫ్రెండ్, ఫిలాసఫర్ అండ్ గైడ్. ఇన్ఫాక్ట్ ఎవ్రీథింగ్. నేను అమ్మాయిని ప్రేమిస్తున్నాను, మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. అమ్మాయి ఇక్కడే ఉంది, ఇప్పుడే తీసుకొస్తాను. జస్ట్ ఇప్పుడే వస్తాను. మాలతికి నీ కూతురులా కోట్ల రూపాయల ఆస్తి లేకపోవచ్చు. తను కేవలం మామూలు ఎంప్లాయీ ఉండొచ్చు. కానీ నీకన్నా, నీ కూతురు కన్నా, నీ ఆస్తి కన్నా తను నాకు చాలా 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 ఎక్కువ. షీఈ్ మై గాడ్. మామా, సారీ సార్, నేను మాలతి పెళ్లి చేసుకుంటున్నాం. వస్తా. గుడ్ బై. స్టాప్ స్టాప్ స్టాప్. నువ్వు డెన్ లో నుంచి తప్పించుకున్నా నేను క్షమిస్తున్నాను. ఎందుకో తెలుసా, నేను చాలా మంది విలన్స్ ని చూశాను, కానీ ఫస్ట్ టైం విలన్ వ్యాంప్ ని పెళ్లి చేసుకోవడం చూస్తున్నాను. కంగ్రాచులేషన్స్. కమ్ ఆన్, ప్రొసీడ్. వ్యాంప్ అమ్మా, నువ్వు కూడా ప్రొసీడ్ అయిపో. బావా, నీ కూతురిని ఎవరు పెళ్లి చేసుకోరని బాధపడకు, నేను చేసుకుంటాను బావా. ఇడియట్. మాలతీయే నా కూతురు మాధవీరా. ఏంటలా చూస్తున్నావు? నువ్వు లవ్ చేసిన మాలతీయే నా కూతురు మాధవి. ఓకే, 2500 కోట్లకు వారసురాలైన మాధవి నాకు అక్కర్లేదు. 2500 జీతం సంపాదించే మాలతి నాకు కావాలి. ఓకే, బాయ్. మనో, నేను మాధవిని కాను, నీ మాలతిని. లెట్స్ గో. షబాష్. ఇది ఇది యూత్ కి స్పిరిట్ కావాలి, ఈ డేర్నెస్ ఉండాలి. అప్పుడే జీవితంలో ఏదైనా సాధించగలరు. యు ఆర్ మై డాటర్, యు ఆర్ మై సన్ ఇన్ లా. ఇట్స్ కన్ఫర్మ్డ్. నో కన్ఫర్మేషన్ బావా. నేను అల్లుకున్న స్టోరీ ఒకటి, ఇక్కడ అమలు అవుతున్న స్టోరీ ఇంకొకటి. టెన్షన్ టెన్షన్ టెన్షన్. అసలు స్టోరీ నేను చెప్తాను రా. ఒక కృషి, ఒక పట్టుదల, ఒక దీక్ష, ఒక విజయం. ఇది స్టోరీ. అర్థమైందా?